రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ జిల్లాలకు చుక్క నీరు కూడా రాదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట వైసీపీ నేతలు భారీగా నిధులు మింగేశారని ఆరోపించారు. జగన్ అధికారంలో ఉండగా రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టించుకోలేదంటున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూటమి ప్రభుత్వం కావాలనే ఆపేసిందని చెప్పి గత ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా గత 3-4 రోజులుగా చూస్తున్నాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు రాయలసీమ అని పేరు పెట్టారు. రాయలసీమ అంటే ఏ జిల్లాలు ఉన్నాయి? కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎస్ఆర్ఎంసీ కెనాల్ ద్వారా పోయేటువంటి సోమశిల, నెల్లూరుకు, అటు చిత్తూరుకు పోతాయని భవిష్యత్తులో చెబుతున్నారు. మరి అనంతపురం జిల్లాకి, కర్నూలు జిల్లాకి ఒక్క బొట్టు నీళ్లు రావు ఆ ప్రాజెక్టు ద్వారా. మరి రాయలసీమ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ మభ్యపెట్టడానికి. 3 కోణాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఒక పక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రానటువంటి ప్రాజెక్ట్ ఇది, రెండవది డబ్బు కోసమే మొదలుపెట్టిన ప్రాజెక్టు, మూడవది ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాయలసీమ అనే పేరు పెట్టి ఈరోజు ఏదో జరిగిపోతోంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో ప్రస్తావించారని చెప్పి ఏదో అండర్స్టాండింగ్ జరిగింది. నేను మొన్నే సూటిగా అడుగుతున్నా, మీకు గతంలో ఎన్జీటీలో కేసు వేయించింది అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? నీకు అదే చెప్పాను. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం ఉంటుంది? అదే కానీ స్టే వేయించి ఆయనే చేయించి ఉంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఎందుకు కొనసాగిస్తారు? ఈ కాళేశ్వరంతో పాటు మరికొన్ని తెలంగాణ ప్రాజెక్టులకి అనుమతులు లేవు, అయినా కూడా వాళ్ళు నిర్మించారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను ఇప్పుడు మీకు చెప్తున్న కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఆ లెవెల్స్ ఏదన్నా కానీ నేను ఒకటే మీకు మాట్లాడేది. ఎందుకంటే ఇరిగేషన్ అన్నప్పుడు ట్రిబ్యునల్స్ ఉన్నాయి, బచావత్ కానీ, బ్రిజేష్ కానీ, ఏదైతే కేఆర్ఎంబి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈరోజు కేవలం మీరు జరగకూడనటువంటి, జరగలేనటువంటి, చేయలేనటువంటి ప్రాజెక్టులని ఏదో వివాదాల కోసమే మీరు తెచ్చిపెట్టి ఆ నీళ్ళని ఈరోజు ఏదో మేమే తెచ్చిపెట్టాం, మేమే చేసామని చెప్పి మట్టి పనులు చేసుకుని డబ్బుల కోసం చేసిన ప్రాజెక్టే తప్ప ఇది కాదు. సార్, రాయలసీమ లిఫ్ట్ 80% పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఎన్జీటీ ద్వారా ఇదంతా ఒక రకమైనటువంటి ఎవరో శ్రీనివాస్ స్టే తీసుకొచ్చాడంటే ఇది ఆపినట్టు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో ఆపితే రాయలసీమ ప్రేమతో వీళ్ళు ఏదో పోరాడి అక్కడ ఏదో కేవలం CM&CD వర్క్స్ ఏదైతే ఉందో అది 80% పూర్తి చేసినట్టు, 17.7% ఇంకా కొంచెం వర్క్ అప్రోచ్ కెనాల్ పూర్తయినట్టుగా ఈ రకంగా వీళ్ళు చేసుకుంటూ వచ్చి వాళ్ళ 880 కోట్ల బిల్లులు డబ్బులు మాత్రం దోచుకున్నారు. అక్కడ జరిగింది ఏముంది? మట్టి పనులు తప్ప. సార్, ఫైనల్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా కూడా టీడీపీ వాళ్ళు ఎవరు ఖండించడం లేదు అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు మేము టీడీపీ వాడినే కదండి ఖండిస్తున్నాం కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అది జరిగి ఉంటే మరి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ని కొనసాగించండి అని చెప్పి డబ్బులు రిలీజ్ చేసి ఎందుకు కొనసాగిస్తారు? అంటే ఏదైతే సాక్షి ఛానల్ సాక్షి చెప్పే అజెండాని రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ నడపాలంటే కుదరదు. పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటకు సాక్ష్యం ఏమిరా అంటే అది నిజమై ఉంటే ఈ ప్రాజెక్టును కొనసాగించుని ఎందుకు కొనసాగిస్తాం, ఏ డేటు, ఏ జీవో మొత్తం మీకు వివరాలతో పాటు చెప్పానని ఎందుకు కొనసాగిస్తారు? అది ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.